అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం అసలు ఎలాంటి సందర్భంలో మొదలయ్యింది అనేది ఒకసారి తెలుసుకుందాం. రాజసూయ యాగమునందు పాండవులు మహదేశ్వర్యమును చూచి దుర్యోధనుని మనసులో అంతులేని ఈర్ష్య జనించెను. మొదటి నుండి మనకు తెలిసిందే, దుర్యోధనుడు కౌరవులు పాండవులను చూసి ఈర్ష్య పడేవాళ్ళు. అతడు శకుని మొదలగు వారి సూచనల మేరకు జూదమాడుటకు ధర్మరాజును ఆహ్వానించెను. కపటముతో అతనిని ఓడించి అతని సర్వస్వమును కాజేసెను. పర్యవసానముగా పంచ పాండవులు ద్రౌపది సహితముగా 12 అరణ్యవాసం చేయుటకును 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయుటకును నిశ్చయింపబడినది. ఈ ప్రకారముగా 13 సంవత్సరముల వరకు సమస్త రాజ్యముపై దుర్యోధనుని ఆధిపత్యము ఉండునట్లును, పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు అనుకున్న రీతిగా సవ్యముగా సాగినచో పాండవులకు తిరిగి రాజ్యం అప్పగించినట్లు నిర్ణయింపబడినది. ఇట్టి నిర్ణయమును అనుసరించి 13 సంవత్సరముల కాలమును గడిపిన పిమ్మట పాండవులు తమ రాజ్యమును తిరిగి ఇవ్వమని కోరారు. అప్పుడు దుర్యోధనుడు దానిని నిర్ద్వంద్వముగా నిరాకరించెను. రాజ్యము తిరిగి ఇచ్చుటకు గాను వారిని సమ్మతింపజేయుటకై జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడైన ద్రుపదుని పురోహితుడు రాయబారిగా పంపెను. కాని వారు అతని మాటలను పెడచెవిన పెట్టేరి. అప్పుడు ఉభయ పక్షములలో యుద్ధ సన్నద్ధత ప్రారంభమయ్యెను. ఇప్పుడు అసలు ఈ కురుక్షేత్ర యుద్ధానికి కారణం ఏంటి అనేది ఇదన్నమాట. ఈ 12 ఏళ్ల అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము చేసినా కూడా వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి ఇవ్వమనేసరికి సరే అయితే యుద్ధంలోనే తెలుసుకుందామని అనుకున్నారు. యుద్ధ సహాయమునకు శ్రీకృష్ణ భగవానుని అర్థించుటకై దుర్యోధనుడు ద్వారకను చేరెను. అదే విధముగా అర్జునుడు కూడా అచటికి చేరుకొనెను. భగవానుడు తన భవనమున నిద్రించుచుండుటను ఇరువురు గాంచిరి. అంటే భగవానుడు నిద్రపోతున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ భగవానుడు అన్న ప్రతిసారి మనం శ్రీకృష్ణుడిని సంబోధిస్తున్నట్టు తెలుసుకోవాలి. భగవానుడు తన భవనంలో, ద్వారకలో తన భవనంలో పడుకుని ఉన్నాడు. ఓకే, ఆయన పడుకుని ఉండడం వీళ్ళిద్దరూ చూశారు. అతడు నిద్రించటం చూసి దుర్యోధనుడు శ్రీకృష్ణుని శిరము వైపున అంటే తలవైపు గల ఒక ఉన్నతాసనమును అలంకరించాను. అంటే తలవైపు ఉన్న ఒక సీట్లో కూర్చున్నారనమాట. అర్జునుడు చేతులు మోడ్చి నమ్రతతో, అంటే చేతులు కట్టుకుని నమ్రతతో భగవాని పాదముల గడ, అంటే ఇప్పుడు బెడ్డిలా ఉంది, పడుకుని ఉన్నారు కృష్ణుడు. దుర్యోధనుడు ఏం చేశాడు, రాగానే ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఇక్కడ కృష్ణుడు తాళ ఇక్కడ ఉంది, ఇక్కడ కూర్చుని ఉన్నాడు. అర్జునుడు కాళ్ళు ఇక్కడ ఉంటే ఇక్కడ నించుని చేతులు కట్టుకుని నించుని ఉన్నాడు. ఆబ్వియస్ గా కళ్ళు తెరవగానే ఫస్ట్ ఎవరు కనిపిస్తారు? తల దగ్గర ఉన్న వాళ్ళు కనిపించరు, కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఓకే, సో అర్జునుడు చేతులు మోడ్చి నమ్రతతో భగవానుని పాదముల వద్ద నిల్చుని ఉండెను. మేల్కొనిన వెంటనే, లేచిన వెంటనే శ్రీకృష్ణుడు తన ముందున్న అర్జునుడిని చూశాను. తర్వాత వెనుకకు తిరిగి చూడగా తన తలవైపున కూర్చుని ఉండిన దుర్యోధనుడు కనబడాను. శ్రీకృష్ణ భగవానుడు ఉభయులకు స్వాగత సత్కారములు నొనర్చి, అంటే స్వాగత సత్కారములు చేసి వారి రాకకు గల కారణమును అడిగాను. అప్పుడు సుయోధనుడు ఇట్లు వచించను, ఇలా పలికాడు దుర్యోధనుడు: నా యందును అర్జునుని యందును నీకు ఒకే విధముగా ప్రేమ కాలేదు. అందరూ చుట్టాలే కదా వీళ్ళందరూ, మేమిరువురము మీకు బంధువులమే. కానీ మీ వద్దకు నేను ముందుగా వచ్చి తిని, మొదట వచ్చిన వారికే సహాయము చేయుట సజ్జనుల నియమమై ఉన్నది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అదే విషయం చెప్తున్నాడు దుర్యోధనుడు ఇక్కడ. నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి ఫస్ట్ నాకు హెల్ప్ చేయాలి నువ్వు అని చెప్తున్నాడు. సమస్త భూమండలము యందు సజ్జనులందరిలోనూ మీరే శ్రేష్ఠులు, పూజ్యులు. అందువలన మీరు నాకే సహాయం చేయవలెను అని దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు అనమాట. దానికి శ్రీకృష్ణుడు ఎలాగ ఆన్సర్ చేశాడో చూద్దాం. భగవానుడు ఇట్లానెను:
సందేహం లేదు, నీవే మొదట వచ్చితివి. కానీ నేను ముందుగా అర్జునుని చూశాను. అంతే కదా, ఫస్ట్ వచ్చావంటున్నావు కానీ నేను ఫస్ట్ అర్జునుడిని చూశాను. అందువలన ఇరువురుకును నేను సహాయం అందింతును. నేను నీ ఒక్కడికే కాదు, మీ ఇద్దరికీ చేస్తాను సహాయం. కానీ శాస్త్రమును అనుసరించి బాలకులు ముందుగా కోరుకొనుట యుక్తము. అంటే మరాటన పాపం చిన్నపిల్ల, దానికి చేద్దాము, నువ్వు తర్వాత తీసుకుందులే అని మనం ఇంట్లో అన్నయ్య చెల్లి ఉంటే చెల్లి గురించి అన్నయ్యకి చెప్తాం, మరే పాపం చిన్నపిల్ల దాన్ని చూద్దాం. తమ్ముడు ఉంటే రే తమ్ముడు కదా, పాపం చిన్నపిల్లడు కదా, వాడికి కావాల్సింది చేద్దాం. అదే ఇక్కడ చెప్తున్నారు, శాస్త్రమును అనుసరించి. శాస్త్రంలో అలా చెప్పబడిందంట, చిన్నపిల్లల కోరిక ముందు తీర్చడం అనేది. కాబట్టి అర్జునుని కోరికే మొదట తీర్చవలను. నేను 2 విధములుగా సహాయం చేసేదను. ఒకవైపు అత్యంత బలీయమగు నారాయణి అను సేన ఉండును. యుద్ధము చేయననేది ప్రతిజ్ఞతో రెండో వైపు నేను ఒంటరిగా నిలిచెదను. రెండు హెల్ప్స్. ఫస్ట్ హెల్ప్ నారాయణి అనే మహాసైన్యము ఒకవైపు ఉంటుంది, రెండో వైపు నేనుంటాను, కానీ నేను యుద్ధం చేయను, నేను ఉంటాను అంతే అని చెప్పి 2 హెల్ప్స్ చెప్పాడు. 2 హెల్ప్స్ చేస్తానని. నేను ఆయుధమును ప్రయోగింపను, అంతే కదా, నేను యుద్ధం చేయను అంటే మరి ఆయుధం ప్రయోగించకూడదు. సో శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు, అర్జున, ధర్మంను అనుసరించి మొదట నీ కోరిక పూర్తి కావాలిను. అంటే ధర్మం ఇందాక చెప్పినట్టు నువ్వు చిన్నోడివి కాబట్టి ముందు నీ కోరిక నేను తీరుస్తాను, కావున ఈ రెండింటిలో నీకు ఏది కావాలో కోరుకో అని అర్జునుడు సాక్షాత్ నారాయణుడగు శ్రీకృష్ణ భగవానుని కోరుకొనెను. అంటే శ్రీకృష్ణుడు ఇలా చెప్పిన వెంటనే అర్జునుడు సాక్షాత్ నారాయణుడగు శ్రీకృష్ణ భగవానుని కోరాను. నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉండి చాలు, నాకు అండగా ఉండి చాలు అని కోరుకున్నాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమున నారాయణి సైన్యమునే కోరుకొనెను. దుర్యోధనుడికి కావాల్సింది అదే కదా, ఆబ్వియస్ గా ఎవరైనా స్ట్రాంగ్ టీం కోరుకుంటారు కదా. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు నీకు ఎదురులేని సేనని ఇస్తానంటే ఎవరు కాదంటారు చెప్పు. ఇక్కడ అయితే ఆ దుర్యోధనుడు నారాయణి సైన్యమునే కోరుకున్నాను. తర్వాత అతడు ఆ సైన్యం తీసుకుని చాలా సంతోషముగా హస్తినాపురికి వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ రావచ్చు కదా, మరి అంత బలవంతమైన సేన వాళ్ళకి ఇస్తే మరి వీళ్ళ బలం తగ్గిపోతుంది కదా, మరి అర్జునుడు ఎందుకు అలా ఆలోచించాడు? ఆ క్వశ్చన్ వస్తుంది కదా. యుద్ధం చేయడానికి లేదు, కృష్ణుడు అక్కడ ఉంటాడు అంతే. అతని వల్ల వీళ్ళకి ఎలాంటి హెల్ప్ ఉంటుందని ఏ ఉద్దేశంతో అర్జునుడు నాకు కృష్ణుడు ఒకటే కావాలని అడిగాడు, దానికి ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం. అనంతరము భగవానుడు అర్జునుని ఇట్లు ప్రశ్నించాను, అర్జున, నేను యుద్ధమే చేయనని చెప్పినప్పుడు నీవు ఏ ఉద్దేశంతో నారాయణి సైన్యమును కాదని నన్ను స్వీకరించావు అని అడిగాడు అన్నమాట కృష్ణుడు అర్జునుడిని. దానికి సమాధానముగా కుంతిపుత్రుడు ఇలా పలికెను, కృష్ణ, నీవొక్కడవే అందరినీ నశింపజేయటకు సమర్థుడువు. అలాంటప్పుడు నేను సైన్యమును స్వీకరించి ఏం చేస్తాను? ఇంతేగాక నీవు నాకు సారథిగా ఉండవలేనని నేను చిరకాలముగా కోరుకొనుచున్నాను. ఇప్పుడు ఈ మహాయుద్ధమునందు నా ఈ కోరికను తప్పక నెరవేర్పుము అని అనెను. భక్తవత్సలుడగు భగవానుడు అర్జునుని ఇచ్ఛాసారముగా అతని రథ సారథ్యమును స్వీకరించను. ఈ కథనము అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు పార్థుని రథసారథి అయి యుద్ధారంభ సమయమున కురుక్షేత్రమునందు అతనికి దివ్యమైన గీతోపదేశమును చేసెను. దుర్యోధనుడు అర్జునుడు ద్వారకా నగరము నుండి తిరిగి వచ్చేసరికి ఉభయపక్షముల సేనలు యుద్ధమునకు సిద్ధమై ఉండెను. అట్టి సమయమున శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా హస్తినాపురమునకు పోయి అనేక విధములకు సంధికి దుర్యోధనుని సమ్మతింపజేయుటకు ప్రయత్నించెను. అంటే యుద్ధం చెయ్యొద్దు అని ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి కృష్ణుడు చాలా ట్రై చేశాడు. కానీ నేను బతికి ఉండగా పాండవుల రాజ్యమును ఎప్పుడునూ పొందజాలరు, నేను బతికుండగా పాండవులకి రాజ్యం ఇవ్వను. అంతేగాక
సూది మన మోపినంత భూమిని కూడా పాండవులకు నేను ఇవ్వను అని దుర్యోధనుడు స్పష్టముగా చెప్పాడు. అప్పుడు తన న్యాయచిత్తమైన రాజ్యమును పొందుటకు గాను తల్లి అయిన కుంతీదేవి ఆజ్ఞను శ్రీకృష్ణ భగవానుని ప్రేరణను పొంది పాండవులు యుద్ధమే కర్తవ్యమని నిశ్చయించుకొనిరి. ఉభయ పక్షముల యుద్ధ సన్నాహములు పూర్తి కాగానే వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుని సమీపమున కేతించి అతనితో ఇట్లనెను, నీవు భయంకరమగు యుద్ధమును చూడగోరినచో నేను నీ దివ్య చక్షువులను ప్రసాదించేదను. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా పలికాను. అంటే ఇప్పుడు వ్యాస భగవానుడు వచ్చి ధృతరాష్ట్రునికి, కళ్ళు లేవు కదా ధృతరాష్ట్రునికి, నువ్వు ఒకవేళ యుద్ధం చూడాలనుకుంటే నేను నీకు యుద్ధం కనబడేలాంటి కళ్ళని ఇస్తాను అని చెప్తే ధృతరాష్ట్రుడు దానికి, బ్రహ్మర్షి వరేణ్య, కుల వినాశకమగు ఈ హత్యాకాండను నేను నా కన్నులతో చూడలేను, కానీ యుద్ధ వృత్తాంతమునంతయు వినాలని నాకుంది అని చెప్పారు. అప్పుడు వేదవ్యాస మహర్షి సంజయునకు దివ్య దృష్టిని ప్రసాదించి ధృతరాష్ట్రునితో ఇట్లనెను, ఈ సంజయుడు నీకు యుద్ధ వృత్తాంతమునంతను వినిపింపగలడు. యుద్ధమునందలి సన్నివేశములన్నింటినీ ఇతడు ప్రత్యక్షముగా చూడగలడు, వినగలడు, తెలుసుకొనగలడు. ముందు గాని వెనుక గాని, పగటి యందు గాని రాత్రి యందు గాని, రహస్యమైనది గాని ప్రకటితమైనది గాని, క్రియారూపముగా పరిణమించినది గాని, లేక కేవలము మనస్సునందు ఉండునది గాని ఇతనికి బోధపడగలదు. ఇవే ఎలా, ఇతనికి తెలియనిదంటూ లేస మాత్రమైనను ఏదీ ఉండదు. ఈతడు విషయములన్నింటినీ యథాతథముగా తెలుసుకొనగలుగును. అతని శరీరమును ఏ ఆయుధమైనను స్పృశింపదు. ఇతనికి ఎట్టి బడలికే కలగదు. ఈయది జరగవలసినది తప్పక జరిగి తీరును. ఈ సర్వనాశనమును ఎవ్వరూనూ ఆపలేరు. చివరకు ధర్మమే జయించెను అని వ్యాస మహర్షి పలికి వెడలిపోయాను. ఇప్పుడు యుద్ధం జరగాలి, ధృతరాష్ట్రుడేమో నాకు చూడను కానీ నేను వింటాను అక్కడ ఏం జరుగుతుందని, నాకు అప్డేట్స్ కావాలి అన్నప్పుడు సంజయునికి ఆ పవర్ ఉండాలి కదా. సంజయుడు కూడా మామూలు మనిషే, అతనికి ఆ పవర్ని ఇచ్చాడు అనమాట. ఏంటి అక్కడ ఎలాంటిదైనాను కనిపిస్తుంది అతనికి, ఎలాంటిదైనా అతను గ్రహించగలుగుతాడు. అలాగని ఇతన్ని ఎవరైనా చంపాలని చూసినా కూడా అతనికి ఏ ఆయుధము తగలదు. అలాగే అతను మరి చెప్తూ ఉండాలి నిరంతరం అక్కడ ఏం జరుగుతుందో, ఎన్ని రోజులు జరిగిందో తెలియదు కురుక్షేత్ర యుద్ధం. మరి అతను అలా చెప్తూ ఉండాలంటే మరి అతనికి ఓపిక ఉండాలి కదా, అతనికి బడలిక కూడా రాదు అని ఇవన్నీ కూడా పవర్స్ ఇచ్చి సంజయుడికి వేదవ్యాసుడు వెళ్ళిపోయాడు అనమాట, వ్యాస మహర్షి. అందుకు మనకి మొదటి శ్లోకంలోని సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా పలికాను అని వస్తుంది అనమాట. కాదు, ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికాడు. పిదప ధృతరాష్ట్రుని ప్రశ్నలకు సమాధానముగా సంజయుడు భూమి అందలి వివిధ ద్వీపముల వృత్తాంతమును అతనికి వినిపింపసాగాను. ఆ సందర్భమునే అతడు భరతవర్షమును గూర్చి వర్ణించెను. తదనంతరము కౌరవ పాండవ సంగ్రామము ప్రారంభమై వరుసగా 10 దినముల వరకు యుద్ధము జరిగిన మీదట భీష్మ పితామహుడు రణభూమిలో రథము నుండి పడగొట్టబడెను. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని యొద్ద కేతించి భీష్ముడు కొట్టబడినట్లుగా అతనికి ఆకస్మిక సమాచారమును వినిపించెను. అది విని ధృతరాష్ట్రునకు మిగుల దుఃఖము కలిగెను. యుద్ధ విశేషముల అన్నింటినీ సవిస్తరముగా వినిపింపమని అతడు సంజయుని కోరెను. అందుకు సంజయుడు ఇరుపక్షముల సైన్యముల వ్యూహ రచనాది విశేషములు అన్నింటినీ వర్ణించెను. అనంతరము ధృతరాష్ట్రుడు ఆరంభము నుండి ఇప్పటి వరకు జరిగిన సమస్త సంఘటనలను వివరముగా తెలియగోరి సంజయుని ప్రశ్నించెను. ఇచట నుండియే శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము ప్రారంభమగుచున్నది. ఇది మహాభారతమునందలి భీష్మ పర్వములో 25వ అధ్యాయము. ఇది మహాభారతమునందలి భీష్మ పర్వంలో 25వ అధ్యాయము. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. దీని ప్రారంభమున ధృతరాష్ట్రుడు సంజయుడిట్లు పలికెను, ప్రశ్నించెను. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకః పాండవశ్చైవ కిము కుర్వత సంజయ అని, ఓ సంజయ, యుద్ధ సన్నిధులై
ధర్మక్షేత్ర కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను మరి పాండుపుత్రులు ఏం చేశారు అని అలా స్టార్ట్ అయిందనమాట. నమస్కారం. జై శ్రీకృష్ణ.